కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి అర్థం చెప్పారు ఆయన. దుర్భిక్షం అంటే కరువు, నాస్తి అంటే ఉండదు. కృషి అంటే స్వయం కృషితో ఎవడైతే తన రెక్కల మీద పనినే దైవంగా భావిస్తాడో వానికి అపజయం ఉండదు, అన్ని విజయాలే అనే మీనింగ్ చెప్పింది ఆయన. సో ఈ కథను నాకు తెలిసి చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయన ఒప్పించడానికి ఎలా ఇబ్బందులు పడ్డారో తెలియదు కానీ, అంటే ఒక చెప్పులు కుట్టే క్యారెక్టర్ మన అప్పటికే ఆరు పాటలు 6 ఫైట్స్ చేస్తున్న కమర్షియల్ హీరో ఈ కథను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారో, డైరెక్టర్ ను ఎంత గుడ్డిగా నమ్మారో తెలియదు. ఫైనల్ గా ఆయన స్క్రిప్ట్ ని పిక్ చేసుకున్న ఆయన దమ్ముకు మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఈ డైరెక్టర్ గారు ఈ కథను ఓపెన్ చేయడమే మన గుడి గోపురం మీద, ఆ టైటిల్స్ తో ఓపెన్ చేస్తారు. ఆ గోపురం మీద కొన్ని పక్షులు అక్కడి నుంచి రెక్కలతో ఫ్లై అవుతూ వెళ్తాయి. అంటే అక్కడే చెప్పారు సింబాలిక్ గా, రెక్కల కష్టం మీద బతికే జీవికి ఏనాడు అపజయం ఉండదని ఆయన ఆ పక్షులతో కంపేర్ చేస్తూ అక్కడే గుడి దగ్గరే ఓపెన్ చేస్తాడనమాట. విజయశాంతి ఒక చెప్పుల స్టాండ్ దగ్గర తను చెప్పుల షాప్ స్టాండ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. గుడిలోకి వెళ్లే వాళ్ళు చెప్పులు ఆ అమ్మాయి దాచిపెడుతూ ఉంటుంది. మీన్స్ అదొక బిజినెస్ అనమాట. అది ఆ ర్యాక్స్ మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా టెంపుల్స్ దగ్గర. గుడి బయట చెప్పుల ర్యాక్, అందులో బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది. అటువైపు ఒక బ్యాంక్ మేనేజర్ వెళుతూ, సో ఆ అమ్మాయి కొత్త చెప్పులమ్మ జాగ్రత్త అని చెప్పి తన చేతికి ఆ ర్యాక్ లో పెట్టేసి తన గుడిలోకి వెళ్ళి దర్శనం చేసి వచ్చే లోపల ఏం జరుగుతుందంటే, విజయశాంతికి ఒక మూగ కుర్రాడుకు మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. సో ఆ కుర్రాడు వాడు చదువు కోసము వాడు భిక్షాటన చేస్తూ ఆ డబ్బులతో వాడు చదువుకొని చదువు అంటే వాడికి బాగా ఇంట్రెస్ట్. సో వాడిల్లో బ్యాంక్ మేనేజర్ ను భిక్షం అని అడగానే బ్యాంక్ మేనేజర్ తిడతాడు అనమాట. సో దానికి వాడు ఫీల్ అవుతూ ఆవిడ దగ్గర రాగానే విజయశాంతి వాడికి రూపాయి డబ్బులు ఇచ్చి, సాంబాయి నేను చదివిస్తాడరా, ఏం ఇబ్బంది లేదు, మేము ఉన్నాం కదా నీకు ధైర్యం చెప్పి పంపిస్తుంది. సో దీనికి ఆ అమ్మాయి రివెంజ్ ఏంటంటే, ఆ బ్యాంక్ మేనేజర్ కొత్త చెప్పులను పాడు చేసేస్తుంది. ఆ చెప్పులను పాడు చేసేసి బ్యాంక్ మేనేజర్ రాగానే, ఏంటమ్మా చెప్పులు పాడైపోయినాయంటే, జీవితాలకే గ్యారంటీ లేదండి, చెప్పులు ఏముండండి అంటుంది. ఇక్కడ దగ్గరలో సాంబాయి అనే ఒక షాప్ ఉందండి, దగ్గరలో చెట్టు దగ్గర మర్రి చెట్టు కింద. ఆయన కుడితే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు తెగదండి ఉంటుంది. అంటే హైప్ ఇస్తుంది అనమాట ఆయన ఆ క్యారెక్టర్ కు. సో అతను ఆ చెప్పులు తీసుకొని ఆ సాంబాయి క్యారెక్టర్ వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడే మన హీరో చిరంజీవి గారి ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఆయన ఒక మంకీ క్యాప్ పెట్టుకొని మఫ్లర్ తో స్వెటర్ వేసుకొని, నిజంగా ఆ కమ్యూనిటీలోనే పుట్టి పెరిగాడా, ఆ వృత్తిలోనే తను లీనమయ్యాడా, చిన్నప్పటి నుంచి ఆ వృత్తి అంతగా వంట పట్టినట్టు ఆయన వర్కింగ్ స్టైల్ ఉంటుంది అక్కడ. ఆ చాకు తీసుకొని ఆ రాయి మీద అలా నూరడము, వాటర్ వేయడము, చెప్పులను కట్ చేసే విధానము, పక్కనే వాళ్ళ మేనల్ నుండి ఉయ్యాల్లో పెట్టి, అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కడ మిస్ అవ్వడు. తను మేనల్ను ఉయ్యాల్లో పెట్టుకొని రేడియో ఆన్ చేసుకొని, అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుందో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తను అక్కడ హిందీ నేర్పిస్తూ ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. ఆప్కా నామ్ క్యా హై అని రన్ అవుతూ ఉంటుంది. చిరంజీవి గారి ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, జీవితం ఇట్లానే ఉండకూడదు, అంటే తనకున్న పరిస్థితుల్లో కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలి అంటూ ఆప్కా నామ్ క్యా హై అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో బ్యాంక్ మేనేజర్ వచ్చి, బ్యాంక్ మేనేజర్ ఎంట్రీతో అర్థమైపోతుంది, గుడి నుంచా అండి అంటాడు. అవునయ్యా అది కానీ ఆ చెప్పులు కుట్టేసి బ్యాంక్ మేనేజర్ కు చెప్పులు ఇచ్చి డబ్బులు తీసుకోడు. ఆయనకు తెలుసు ఆ విజయశాంతి చేసిన పని అనేసి. గంగ క్యారెక్టర్. సో ఆ బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి సాంబయ్య క్యారెక్టర్, సాంబయ్య షాప్ ఎదురు ఇంకొక షాప్ ఉంటుంది, చెప్పుల షాపు. వాడు కస్టమర్స్ ఎవరున్నా వస్తే చిరాకు పడుతూ ఉంటాడు, వాడికి బిజినెస్ హ్యాండిల్ చేసే చేత కాదు. అంటే వాడి జీవితం కూడా అట్లే ఉంటుంది, వాడి జీవితం కూడా అసిస్టెంట్ గానే ఉంటాడు జీవితాంతం అనమాట. అంటే క్యారెక్టర్స్ మనిషి ఎలా ఉండాలి, ఏ వృత్తినే దైవంలో భావించాలి కంపేర్ చేయడం కోసం ఆ క్యారెక్టర్ ని పెట్టారు పక్కన. తను కూడా సేమ్ కమ్యూనిటీ, చిరంజీవి సాంబయ్యకు తనకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఆయన వృత్తిని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సాంబయ్య అనే క్యారెక్టర్ ఏంటంటే, కొత్తగా ఏదో నేర్చుకోవాలి, జీవితం ఇక్కడే ఉండకూడదు, ఎదగాలి అనే ఇంటెన్షన్ తో కలలు కంటూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు అనమాట. తను మెచ్యూర్డ్ గా ఉంటాడు అనమాట. ఆయన ఆ చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న ఆయన ఆలోచన విధానము లైఫ్ లో ఎత్తుకు ఎదగాలని. చిరంజీవి గారి ఒక సెంటర్ లో చెట్టు కింద ఉంటే ఆపోజిట్ లో బాటా బోర్డు ఉంటుంది. సో తను ఒక క్లోజ్ మూమెంట్ ఉంటుంది అనమాట కెమెరాది. ఆ బాటా
కంపెనీకి మీద క్లోజ్ చేస్తే అక్కడి నుంచి డ్రీమ్ లోకి వెళ్ళిపోతారు చిరంజీవి గారు. డ్రీమ్ లో ఏంటంటే ఒక కార్ లోంచి ఒక గ్రాండ్ ఎంట్రీ ఉంటుంది ఆయనది. కార్ లోంచి గ్రాండ్ ఎంట్రీ, అక్కడి నుంచి ఆయన షాప్ షటర్ ఓపెన్ చేయగానే అక్కడ నేల తల్లికి దండం పెట్టుకున్నాడు, షాప్ గా మెట్ల దగ్గర దండం పెట్టుకుంటాడు అనమాట. వృత్తిని వృత్తిని దైవంలో భావించే క్యారెక్టర్ కదా. అంటే డ్రీమ్ లో కూడా ఆయన వృత్తిని దైవం అనే మర్చిపోలేదన్నమాట. డ్రీమ్ రన్ అయ్యేది మనకు. సో వెళ్ళి తను చెప్పులు బట్టలు అన్ని లోపల ఉంటాయన్నమాట. అవి చూస్తూ తన జోబులో ఉన్న కర్చీఫ్ తీసి దుమ్ము దులుపుతాడు అనమాట. అంటే అది న్యాచురల్ గా, అంటే ఎవరైనా మనకు దుమ్ము దులపడం కోసం దులపడం కోసం వేరే స్టిక్ ఏదైనా దానికి ఒక క్లాత్ కట్టి వాడతారు, కానీ జోబులో కర్చీఫే వాడతాడు ఆయన. అంటే ఆ వృత్తిని అది దైవంలో భావించే క్యారెక్టర్ అది. ఆ తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా ప్రజెంట్ కి వచ్చేస్తారు. సో ఎందుకంటే ఒక మనిషి తను కష్టాన్ని నమ్ముకున్న క్యారెక్టర్ తను ఎత్తుకు ఎదిగినా ఇలా ఉంటాడు అని ముందే మనకు చెప్పేస్తారు. తను ఎక్కడ తన మూలాలను మర్చిపోడు, తన విలువలను మర్చిపోడు అని ఆయన క్యారెక్టర్ ఒక గొప్పతనం చెప్పే సీన్ ఇది. ఈ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే కొంత స్టూడెంట్ కాలేజ్ కుర్రోళ్ళ అమ్మాయిని నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు మన సాంబయ్య ఎంటర్ అయ్యి చిన్న ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్ తర్వాత గంగకు వచ్చేసి గంగకు ఆవిడ తోడు ఇచ్చేసి గంగ అమ్మాయిని డ్రాప్ చేసి రాపోమంటే ఆ అమ్మాయి వెళ్తూ అక్కడ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఫుల్ క్రౌడ్ కు విజయశాంతి గంగా క్యారెక్టర్ అడుగుతుంది, ఈ రోజు ఏమన్నా పండుగ ఎందుకు అంత జనం ఉండారంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు లోన్స్ ఇస్తారంటే అందుకు ఇంత జనం ఉండారంటే అయితే మా బావ కూడా ఇస్తారా, నేను వెళ్ళి మా బావని తీసుకొని వస్తాను అని గంగా విజయశాంతి క్యారెక్టర్ వెళ్ళిపోతుంది అనమాట. సరే ఇక్కడే ఉంటాను బ్యాంక్ లో ఉంటానని ఈ అమ్మాయి భరోసా ఇస్తుంది. అక్కడికి మన సాంబాయి క్యారెక్టర్ ను గంగ తీసుకొని వస్తుంది, అంటే చిరంజీవి గారి విజయశాంతి. సో బ్యాంక్ మేనేజర్ తన ఛాంబర్ లో తన కూతురు కూర్చొని ఉంటుంది, చిరంజీవి గారు ఎంట్రీ ఇస్తారు. సో సాంబయ్యని చూడగానే బ్యాంక్ మేనేజర్ సాంబయ్య అంటే తన పేరు పెట్టి పిలిచి నువ్వా సాంబయ్య నాకెందుకు తెలియదు అని తను సోఫా ఎల్ షేప్ లో సోఫా ఉంటుంది, సోఫాకు చేయి చూపిస్తూ కూర్చో ఇలా ఇలా అంటాడు కూర్చో అనగానే అంటే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో విజయశాంతి అనే క్యారెక్టర్ తనకు తెలియదు. తను ఒక మాస్ స్టైల్లో కూర్చోబోతుంది విజయశాంతి ఆ సోఫాలో. చిరంజీవి ఆ అమ్మాయిని పట్టుకుని సాంబయ్య కింద కూర్చుంటాడు. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తన స్థానము అనుకుంటూ ఒకటి ఉంటుంది కదా, తన ఎత్తుకు ఎదగకపోయినా తన స్థానం ఏంటో తనకు తెలుసు అని చిరంజీవి కింద కూర్చుంటాడు, బ్యాంక్ మేనేజర్ సోఫా పైన కూర్చుంటారంటే ఈ సీన్ చెప్పి ఒప్పించడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో తెలియదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే ఆ రేంజ్ కమర్షియల్ హీరో ఒక ఫ్లోర్ కింద గ్రౌండ్ మీద కూర్చోబెట్టి సోఫాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూర్చోబెట్టి దాన్ని సీన్ హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. చిరంజీవి ఇలా కూర్చుని సాంబయ్య క్యారెక్టర్ చేతిలో ఆ రెడ్ టవల్ పట్టుకొని తన వృత్తిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో, తనకు ఫైనాన్షియల్ గా ఎలాంటి సపోర్ట్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ముచ్చటగా ఉంటుంది అనమాట. కింద కూర్చొని అతను పైన కూర్చొని ఉంటే నిజంగా చిరంజీవినే ఇక్కడ కూర్చొని ఉండేది. ఇంత స్థాయిలో ఉన్న హీరో అంత క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయి కింద కూర్చోవడం అనేది ఫ్యాన్స్ కు ఇష్టం ఉండకపోయినా కానీ కన్వీనియన్స్ గా కన్వే అవుతుంది అనమాట ఆ సీన్ అది.